అందరికీ నమస్తే. నేను మీ నాగమణి. ఈరోజు మీకు నిమ్మకాయ ఊరగాయ ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను. ఈ నిమ్మకాయ ఊరగాయకి కావాల్సిన పదార్థాలు ఏమేమంటే, ఫస్ట్ నిమ్మకాయలు, 2 ఉప్పు, 3 పసుపు, 4 కారము, 5 వేరుశనగ నూనె, 6 అల్లము, 7 మెంతుల పొడి అనమాట, అంటే వేయించిన మెంతుల పొడి, 8 వెల్లుల్లి, 9 ఇంగువ. ఇవండి మొత్తం వస్తువులు. 9 వస్తువులు కావాలి దీనికి. చూడండి, ఇప్పుడు నిమ్మకాయలు ఒక 50 నిమ్మకాయలు తీసుకున్నాం మేము. బాగా కడిగి తుడిచి ఇవి ఒక డబ్బాలోకి వేసేసుకుంటాం అనమాట. కట్ చేసి దీంట్లో విత్తనం అంతా తీసేసి వేసినాను. తర్వాత వచ్చేసి ఒక 10 నిమ్మకాయలంతా నిమ్మరసం పిండి పెట్టుకున్నాం అనమాట. తర్వాత కొంచెం అల్లం కూడా వేస్తాను, ఒక 2 పీసులంతా అల్లం. తర్వాత వచ్చేసి మెంతులు వేయించి ఒక 2 టీ స్పూన్లంతా మెంతుల పొడి అన్నమాట, అంతే. తర్వాత ఒక 3 టీ స్పూన్లు పసుపు అయిందా. తర్వాత ఒక పిడికిడన్ని తెల్లపాయలు. సో తర్వాత తగినంత ఉప్పు అన్నమాట, అది కూడా ఒక 2 పిడికిళ్ళు వేసినాను నేను. ఇంతే అండి. ఇది చూడండి, ఇంతవరకు కలిపి చూసినారు కదా. 3 రోజుల వరకు దీన్ని అట్లే పక్కన మూత పెట్టేసి 3 రోజుల తర్వాత దీనికి వేరుశనగ నూనె కాంచి పోపు పెట్టాలా, కారం పొడి కలిపేయాలన్నమాట. చూడండి, మీకు ఇంతవరకు నిమ్మకాయలన్నీ కోసి వేసి చూపించినాం కదా. ఇది 3వ రోజు అనమాట. 3వ రోజుల వరకు ఇది ఉప్పు పసుపులో కొంచెము నానల్లా. అది అయిన తర్వాత ఈరోజు ఈరోజు ఏం చేయాలంటే, మనకి దీనికి మామిడికాయ ఊరగాయ పచ్చడికి ఉన్నట్ల నిమ్మకాయ పచ్చడికి ఏమి కొలతలు ఉండవు. మనకు అందాజు మనకి ఎంత కావాలంటే కారం అది వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కొంచెం కారం మేము ఎక్కువ తింటాం కాబట్టి చూడండి, ఈ కప్పుతోన 3 కప్పులు వేసినాను అనమాట కారము. ఒక స్పూన్ ఇంగువ, ఎందుకంటే ఇంగువ పడితే టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత వేరుశనగ నూనె కాంచి ఆవాలేసి రెడీగా పెట్టుకుంటాము. సో ఇదంతా దీంట్లోకి 1 కేజీ నూనె వేసేయాలన్నమాట. చూడండి, ఆవాలు అన్నీ అంటే కాంచి చల్లగా ఉండాలి నూనె. కొంచెం కారము ఉప్పు నూనె ఎక్కువ పడితేనే ఊరగాయలు అనేవి నిల్వ ఉంటాయి. ఎప్పుడైనా కానీ ఉప్పు నూనె కరెక్ట్గా కొంచెం ఎక్కువే ఉండాలన్నమాట. ఎందుకంటే నూనె తేలితేనే ఊరగాయ అనేది మనకి 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట. చూడండి, ఇది ఊరగాయ. మనం ఈ ప్లాస్టిక్ డబ్బాలో అట్లా స్టాక్ పెట్టుకొని ఒక 15 రోజుల తర్వాత ఇది ఊరుతుందన్నమాట. చూడండి, ఇది అండి చాలా చాలా టేస్ట్గానే ఉంటుంది. 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలోకి పచ్చడి కూడా తింటే నెయ్యి వేసుకొని చాలా బాగుంటుందండి. ఇది ఊరగాయ అండి.